హాయ్ ఫ్రెండ్స్, నేను నినారాజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించింది. స్విచ్ బోర్డు ఎంత హైట్ పెట్టాలి, ఏ బోర్డు ఎక్కడ పెట్టాలి, పెట్టే బోర్డు ఎంత హైట్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వర్క్ సంబంధించిన వీడియోలో ఏదన్నా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసిన దానికి నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆల్సిందిగా ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం వర్క్ సంబంధించిన సామానాన్ని తీసుకొని మనం వర్క్ చేసే బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం వర్క్ చేసే బిల్డింగ్ దగ్గరికి ఇప్పుడే వచ్చేసాము. ఇదే మనం వర్క్ చేసే బిల్డింగ్. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎక్కడి నుంచో మెజర్మెంట్ తీసుకోవాలి. దర్వాజు కింద నుంచి మనం మెజర్మెంట్ ఎంత పెట్టాలంటే 4.5 అడుగులు పెట్టాలి. అంటే 53 ఇంచులు, 53 అంగుళాలు. ఇలా పెట్టేశాక కింద దర్వాజు కింద 4 అంగుళాలు ఉంటుంది. అక్కడి నుంచి మనం పెట్టిన 4.5 అడుగులకి ఎంత వస్తుందో చూసుకొని బోర్డు కిందంచుకి ప్రతిదీ మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా ఎంత వచ్చింది, 58 ఇంచులు వచ్చింది బోర్డు కిందంచు. ప్రతి బోర్డు మెయిన్ బోర్డు ఇలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎంసీబీ బోర్డు. ఎంసీబీ బోర్డు దర్వాజు పై అంచు నుంచి కిందకు ఉండాలి. ఇది కిచెన్లో మనకి సాకెట్ బోర్డు వచ్చేసి 40 ఇంచెస్ పెట్టాలి. మనం ఇక్కడ కాంక్రీట్ ఉందని పైకి పెడుతున్నాము. ఫ్రెండ్స్, మనం బోర్డులన్నీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మిషన్కి బ్లేడ్ వేసి రెడీ చేద్దాము వాల్ కటింగ్ చేయడానికి. మనమైతే బోర్డుల వరకే మార్కింగ్ పెట్టుకున్నాము. ఈ లైన్స్ అన్నీ ఏమి గీయలేదు, డైరెక్ట్ కటింగ్లోనే కట్ చేయటమే. ఇది మనం కట్ చేసేటప్పుడు డస్ట్ ముక్కుల్లోకి వెళ్ళకుండా మాస్క్, యాంటీ డస్ట్ మాస్క్, యాంటీ పాయిజన్ మాస్క్ అనేది అనొచ్చు. ఫ్రెండ్స్, మీరు కర్చీఫ్ తెచ్చుకుంటే తల నిండా కట్టుకోవాలంటే ఇలా కట్టుకోండి, సింపుల్గా బాగుంటుంది. ఫ్రెండ్స్, వాల్ కటింగ్ చేయడానికి సిద్ధమయ్యాను. కట్ చేద్దాం.リレーの時助っ人で新記録出しちゃったし。暑いからパス。大会は見に行くからさ。
వాల్ కటింగ్ మొత్తం అయిపోయింది, చిప్పింగ్ మొత్తం అయిపోయింది, వాళ్ళు మొత్తం పట్టేశారు. ఇప్పుడు మెటీరియల్ రాసుకొని షాప్ కాడికి వెళ్ళి తీసుకొని వద్దాం. ఫ్రెండ్స్, మనం మెటీరియల్ వాడే షాప్ ఇదే. మనం వెళ్ళేసరికి షాప్ క్లోజ్ చేస్తున్నారు. నైట్ 9:30 అలా అవుతుంది టైం. మన కోసం కష్టపడుతున్నారు బాబు. నేనే ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నానని సిగ్గుపడుతున్నారు పాపం షాప్లో కుర్రోళ్ళు. షాప్ మూసేసే టయానికి వచ్చామని విసుక్కోకుండా నవ్వుతూ సామాన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సామాన్ అన్ని ప్యాక్ చేయించేసి రేపు మార్నింగ్ తీసుకెళ్ళి పైప్ ఫిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం సామాన్ అన్ని ఆటోకి ప్యాక్ చేసేసాము. ఫ్రెండ్స్, పైపులు ఫిట్ చేసేటప్పుడు వీడియో తీయడానికి టైం కుదరలేదు, అందుకని వీడియో తీయలేదు. ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్ వచ్చేసి గల్లీ కంట్రోల్స్ మెయిన్ బోర్డ్. ఇది ఫ్రంట్లో, ఫ్రంట్ సైడ్ కంట్రోల్స్ మొత్తం మెయిన్ బోర్డు. ఫ్రెండ్స్, ఇది ఎంసీబీ బోర్డుకి. ఫ్రెండ్స్, అది మోటార్కి. ఇది హాల్ ఫ్రెండ్స్. పైకి లేపింది రూపు పిఓపిలో వైరింగ్ చేయడానికి పైప్ సపరేట్గా వచ్చి. ఇది టీవీ ఫ్రెండ్స్. ఇది డైనింగ్ హాల్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మెయిన్స్ మొత్తం ఫ్లోరింగ్లోనే వస్తాయి, వాల్లో రావు. స్లాబ్లో ఒక పైప్ కూడా పెట్టలేదు, మొత్తం ఫ్లోరింగ్లోనే మెయిన్స్ మొత్తం. ఇది కిచెన్. ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ప్రతి గదిలో పిఓపికి సపరేట్గా పైప్ వేసేసాను. సపరేట్గా ఎందుకు వేసామంటే వైరింగ్ చేసేటప్పుడు వైరు టైట్ అవుతుంది పైపుల్లో, అందుకోసం సపరేట్గా వేయాల్సి వచ్చింది. ఏసీ పాయింట్, ఇక్కడ వాష్రూమ్స్ వస్తాయి, వాష్రూమ్కి కంట్రోల్స్. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.